ఏం చారి మందు కొట్టలే? లేదన్నా. అరే గీ దినం నా చెల్లెమ్మ బర్త్డేవా, మందు దాగు ముక్కదేను, గిదేం గడ్డి తింటున్నావు? మందు దాగువా? లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్క తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసేయండి అన్న. తిక్క అంటే మనుషులను మర్డర్ చేస్తావా? చెప్పలేనన్నా, ఒకవేళ మాట్లాడతా. నువ్వే దినం దాగువా, నీ ఇష్టం వచ్చినో ఏమన్నా చేయ, కావాలంటే మర్డర్ కూడా చేయి, ఎవడు పట్టించుకోడు. రేయ్ చారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఎవడు మధ్యలో రాదు. నువ్వు తాగు. అలాగేనన్నా. తాగి తాగి ఎవరా మీరు ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఇంటోళ్ళుడు పెడతాడు అంత గొప్ప చెప్తున్నారంటరా. మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా? చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందని మిగిలింది తిని పోతురు కానీ ఎలానే చారిగారు మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు, వచ్చేటప్పుడు ఆ కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బే నాకొద్దండి, నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్, సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారిగాడితో కాళ్ళు నొక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. స్టాప్, తీసుకోండి సార్. బెటర్. చారిగారు నా మాట. చారిగారు మీరున్నారు సార్. సార్ మీరున్నారు రావు గారు. చారిగారు మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నా భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారంట్రా, ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. ఈడు మీకు సారా ఎరా? నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నావా? అబ్బాయి ఆ చూపేంట్రా? అమ్మాయి భయ బాబాయ్ అలా చూడకరా బాబాయ్, భయ బాబాయ్. కత్తి కత్తి ఆగు, ఏంటి ఆవేశం? శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా, ఆయన మాట అంటే గౌరవం లేదా? సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి. గురుగారు మందు సర్వదే ఇప్పటికే ఎక్కువైపోయింది, వద్దులేండి, హ్యాంగర్ వచ్చేద్ది. నాకు చెప్తావేంట్రా? ఇదిగో సర్వదే కాళ్ళొత్తరా సార్. చారి గారు వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్ లోకి వచ్చాయండి సార్. సారీ రాజు గారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తా ఉంటా? చూస్తారా అండి? పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకి లాగేస్తది, అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో. రాత్రిరంతా కొనుకు లేదు, ఏ పెట్టి కన్నారు రో. ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి సార్. అరే నువ్వు లేరా గురుజీ, మహేష్ బాబు ఎలా ఉంటారా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం డాన్స్ అన్నా సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదా సార్? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను, వెళ్ళి. అలాగే आओ सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी. సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఫ్యాన్స్ హట్ అయ్యేలా చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ హట్ అయితే మనకు బ్యాడ్ అన్న, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్న, వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి? షూస్ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? కాలు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రాంది. అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలుగుంటే పోనీ మీరు వేసి చూడండి.